హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే క్యారెట్ ముల్లంగి సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్లో కందిబ్యాళ్ళను కడిగి నానబెట్టుకోవాలి. కనీసం అరగంట నానిన తర్వాత మీడియం సైజు టమాటా ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకొని 4 లేదా 5 విజిల్స్ అయితే రానివ్వాలి. అంటే ఇవి పూర్తిగా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా గాలిపోయిన తర్వాత తీసేసి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని కూడా పూర్తిగా పల్ప్ లేకుండా మొత్తము రసాన్ని అంతా ఇందులో పిండుకొని పోసుకోవాలి. తర్వాత టేస్ట్కు తగినంత, అంటే ఇక్కడ నేను 1.5 దాకా స్పూను కారాన్ని అయితే వేస్తున్నాను. ఇందులోనే 1.5 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ సాంబార్ పౌడర్ని కూడా 1 స్పూన్ను యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసేసి ఆవాలు, మెంతులు చిటపటలాడేంత వరకు దోరగా ఫ్రై అయ్యేంత వరకు వాటిని రెండింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు ఫ్రై అయిన తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలు 4-5 వెల్లుల్లి రెబ్బలు అదరగొట్టి వేసేయాలి. ఆ తర్వాత అందులోకి మీడియం సైజు ఎర్రగడ్డ ముక్కలు సన్నగా పొడుగ్గా కోసుకొని అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా కరివేపాకును కూడా 1 రెమ్మ కరివేపాకును వేసి అన్నింటినీ బాగా 50% కుక్ అయ్యేంత వరకు మనము బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముల్లంగి ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలపాలి. ఇందులోనే ఉప్పు, టేస్ట్కు తగినంత ఉప్పు, ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా ఉప్పు అయితే వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ చేయడం ద్వారానే మన సాంబార్ అనేది టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఉప్పు వేయడం వలన క్యారెట్ ముల్లంగిలో నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ వస్తుంది కదా, మనం హై ఫ్లేమ్లో మీడియం టు హై ఫ్లేమ్లో మారుస్తూ పెట్టి ఇలా కలుపుతూ ఉంటే ఈ వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అండ్ ఈ ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూశారు కదా, మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ బయటికి తేలి ముక్క అనేది షైనింగ్ వచ్చేంత వరకు కూడా మనము ఈ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూశారు కదా, మనం ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని తెచ్చి ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పులోకి అయితే వేసుకొని మనకు తగినంత వాటర్ని అయితే ఈ సాంబార్లో కన్సిస్టెంట్ చూసుకొని మనం తగినంత వాటర్ని అయితే ఇందులో పోసుకొని ఇంకా విజిల్స్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. అంతేనండి. విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వస్తే ముల్లంగి క్యారెట్ ఉడకడానికి విజిల్స్ పెట్టేస్తే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 4 to 5 విజిల్స్ అయితే రానిచ్చాను. ఆ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ సాంబార్ వేసుకొని తింటే టేస్ట్ ఇంకా చెప్పనవసరం లేదు. దీనికి కాంబినేషన్గా అప్పడాలు వేయించుకొని ఈ అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.